బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంతవరకు మనం అలా చూసాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇంకెంతసేపట్లో కేటీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? మరి కాసేపట్లో సూర్యాపేట పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. ఏదైతే అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు 27న వచ్చే నెల 27న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జన సమీకరణతో పాటు ఇటీవల జరుగుతున్న రాజకీయ సమీకరణలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక హామీ పనులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో పర్యటన చేస్తున్నారు. దీనికి సంబంధించి మొదటగా సూర్యాపేట నియోజకవర్గం మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ ముఖ్య నాయకుల సమావేశానికి పాల్గొనేందుకు మరి కాసేపట్లో వేదిక వద్ద చేరుకున్నారు. ఇప్పటికే సూర్యాపేటకు చేరుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. దాదాపు గంట పైగా బైక్ ర్యాలీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సూర్యాపేట నగరం అంతా కూడా గులాబీమయమైందని చెప్పుకోవచ్చు. దీంతో మనతో మాట్లాడడానికి పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ నరస, చెప్పండి, ఇవాళ ఈ ఏదైతే సూర్యాపేట పట్టణం కావచ్చు వచ్చే నెల 27న జరిగే బహిరంగ సభకు సంబంధించి ఏ విధంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? స్వతంత్ర పోరాటం తర్వాత దేశంలో అతిపెద్ద ప్రజా పోరాటము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు 25 సంవత్సరాల క్రితం ఈ పార్టీని స్థాపించి ఒక మహోన్నతమైన పోరాటాన్ని నిర్వహించి తెలంగాణను సాధించిన తెలంగాణను సస్యశ్యామలం చేసి ప్రజలంతా సుఖంగా ఉండేదానికోసము అనేక రకాల చర్యలు తీసుకొని ప్రజలు బ్రహ్మాండంగా సుఖ సంతోషాలని అనుభవించే రీతిలో కేసీఆర్ గారి పాలన జరిగినది. ఈ 25 సంవత్సరాల చరిత్ర మహోజ్వలమైన చరిత్ర. దాన్ని స్మరించుకునే దానికోసము రజతోత్సవ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీని పెట్టి ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ అభివృద్ధికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి నాయకత్వంలోనే 25వ జయంతిని జరుపుకోవడం చాలా చాలా ఆనందకరమైన విషయము, చారిత్రాత్మకమైన విషయం కూడా. ఎందుకనంటే ప్రపంచంలోనే 1945 నుంచి రెండవ ప్రపంచ యుద్ధము తర్వాత స్వతంత్ర పోరాటం, స్వతంత్ర సాధన తర్వాత తెలంగాణ సాధన వరకు జరిగిన పోరాటం ఏదైతే ఉందో ప్రపంచంలో 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్కి వ్యతిరేకంగా స్వతంత్రం కోసం పోరాడిన ఒక పోరాటం అయితే, అంతే ఉన్నత స్థాయిలో తర్వాత గాంధీ గారి మార్గంలో కేసీఆర్ గారు, నెల్సన్ మండేలా గారి మార్గంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని తీర్చిదిద్ది నడిపించి విజయాన్ని సాధించి తెలంగాణను సాధించి ఆ తర్వాత తెలంగాణను అభివృద్ధిపరిచిన వైనము ఇంకెక్కడ కూడా మనకు కనిపించదు. అట్లాంటి మహోన్నతమైన ఉద్యమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, 25 సంవత్సరాలలో కాలంలోనే సాధించడం అనేది చాలా గొప్ప విషయము. దీన్ని అత్యంత సంభ్రమంగా జరుపుకునే దానికోసము కేసీఆర్ గారి ఆదేశాల మేరకి ఈ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు వచ్చి ఈ మీటింగ్లో ముఖ్య కార్యకర్తలకి అందరికి కూడా దీన్ని మొత్తం ఈ రజతోత్సవ ఉత్సవం ఏదైతే మనం పెట్టుకున్నామో దాన్ని విజయవంతం చేయడం కోసము ఇవాళ ఇక్కడి నుంచి సూర్యాపేట నుంచి మొదలుపెట్టడం, ఇది ఒక పోరుగడ్డ. ఈ పోరుగడ్డ నుంచి మొదలుపెట్టే దానికోసం ఇక్కడికి రావడం చాలా ఆనందము. ఈ ప్రాంత వ్యక్తిగా ఇక్కడికి తనని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ తను ఇక్కడి నుంచి మొదలుపెట్టడం అనేది అందరితో పాటు నాకు కూడా గర్వకారణంగా అనిపిస్తూ ఉంది. సాధించిన తెలంగాణని ఇవాళ కీచకుల్లాగా తగిలి దాన్ని నాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో దానికి ప్రజలు 16 నెలల్లోనే ప్రజలు విసిగిపోయి అల్లలాడుతున్న పరిస్థితి ఏదైతే మనం చూస్తున్నామో, తీసుకొని వచ్చి అభివృద్ధి చేసిన తెలంగాణని ఇవాళ చెరబట్టి నాశనం చేస్తున్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాము. కానీ ప్రజలు ఎంత పద్ధతిగా తెలంగాణ తెచ్చుకునేదానికి ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదించినారో అదే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ని
ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సిన దానికోసము శాంతియుతంగా ప్రజాస్వామికయుతంగా కేసీఆర్ గారి వెనకాల సమీకృతమయ్యి కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు రాజకీయ విశ్లేషకులు ఓనర్ సుబ్రెడ్డి గారు. చెప్పండి సార్, ఇవాళ సూర్యాపేట జిల్లాకు ఇవాళ ఏదైతే మొన్న బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినందుకు, ప్రభుత్వం హామీలు అమలు చేయనందుకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు ఈ బడ్జెట్ సమావేశాల్లో. ఆ తర్వాత మొదటిసారిగా ఇవాళ కేటీఆర్ ఇక్కడికి వస్తుండు, ఎక్కడ చూసినా జన నిరాజనం కనిపిస్తుంది. ఈ సమావేశాల్లో ఇక్కడ ముఖ్య నాయకుల సమావేశంలో ఏం దిశానిర్దేశం చేయనున్నారు, ప్రజలు ఏం కోరుకుంటారు సార్? వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 24 సంవత్సరాలు అయిపోయి 25వ ఏట పార్టీ అడుగుడుతున్నది. దాని సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, వారి సారథ్యంలో, వారి ఆదేశాలము జరగబోయే చలో వరంగల్ 27న జరగబోయే బహిరంగ సభకు సంబంధించి సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ఇవాళ కేటీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది, టీఆర్ఎస్ పార్టీ అనేది పుట్టుకనేది వాస్తవంగా ప్రజల కోసం అదొక చారిత్రక అవసరంగా ఆ రోజు ఏర్పడ్డది 2001లో. కేసీఆర్ గారు పదవుల కోసం పార్టీ పెట్టలే, ఉన్న పదవులు త్యాగం చేసి పార్టీ పెట్టినాడు. డిప్యూటీ స్పీకర్ పదవి వదులుకున్నాడు, ఎమ్మెల్యే పదవి వదులుకున్నాడు. అన్ని రాజీనామాలు చంద్రబాబు ముఖాన కొట్టేసి ఒక కాజు కోసము, తెలంగాణ రాష్ట్రం కోసము రాజీనామా చేసి పార్టీ పెట్టినాడు. ఇవాళ చాలామంది నాయకులు చెప్తున్నారు కదా, ఏ స్వార్థంతో చేయలేదు. ఏ స్వార్థం లేకుండా త్యాగాల పునాదుల మీద నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ దానికి 25వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా సూర్యాపేట జిల్లా ఈ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇక మీరు ఈ 14-15 నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి అరాచకాలు, ఇచ్చిన ఏ హామీని అమలు చేయకపోవటము, 2500 గాలికి వదిలేసిండ్రు, తులం బంగారం గాలికి పోయింది, రైతు భరోసా అని చెప్పిర్రు, ఇంతవరకు ఎవరికి కూడా వేయలేదు, ఎకరం 2 ఎకరాలని ఆ డ్రామాలు కూడా అయిపోయినాయి. మొత్తాన్ని కూడా తెగించిన ప్రభుత్వం ఇవాళ మనకు కనిపిస్తుంది, నిర్బంధాల ప్రభుత్వం మనకు కనిపిస్తుంది. ఇక ఈనాడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష చాలా అసలు సహించరాని భాష. ఒక హంతక భాష ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఒక శవ భాష మాట్లాడుతున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో. జగదీష్ రెడ్డి గారి విషయం మీరు ప్రస్తావించినారు కాబట్టి ఎక్కడ కూడా స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడలేదు, మీరనే మాట్లాడినారు. ఏకవచనం అని చెప్పి వారిని సస్పెండ్ చేసినారు ఈ బడ్జెట్ సెషన్ల వరకు. మరి వాళ్ళు ఈయనగాక మొన్న బట్టలీడు చూసి కొడతా, ఇది కొడతా, అది కొడతా. అసలు ఒక శాసనసభలో ఒక ముఖ్యమంత్రి, సభానాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి అట్లాంటి ఒక వినలేని భాషను, అది కూడా మహిళల పట్ల మాట్లాడుతున్న భాష, జర్నలిస్టుల పట్ల మాట్లాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరం. ఫస్ట్ సస్పెండ్ చేయవలసింది, ఎక్స్పెల్ చేయవలసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. స్పీకర్ గారు మీరు కనుక గమనిస్తే మీరు చేయవలసిన పని ముఖ్యమంత్రి గారిని ఎక్స్పెల్ చేసి ఫస్ట్ సభ నుంచి బయటికి పంపండి. ఒక దుర్మార్గమైన రాజకీయాలు, ఫ్రస్ట్రేషను, ఇచ్చిన హామీలు నెరవేర్తలేదు. ఏ మంత్రి ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదు ఇవాళ. అందరు కూడా మీకు అందరు చూస్తూనే ఉన్నారు, పత్రికలు చూస్తూనే ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలము బీఆర్ఎస్ కాలమే. ఖచ్చితంగా ఈ 3.5 సంవత్సరాలు అసలు ఎట్లా భరించాలని నిన్న మొన్న ప్రజలు అడుగుతున్నారు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాడా సరినా అంటున్నారు వాళ్ళు, ఎట్లా భరించాలి అంటున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. కేసీఆర్ గారు మొన్న బడ్జెట్ సమావేశాలకు వస్తుండే అని తెలిసింది, అందరికీ పత్రికలలో వచ్చింది కదా. ఇక నిన్న పోతే జగదీష్ రెడ్డి గారు మీ అందరం పెన్పాడు మండలంలో పోతే వాళ్ళు ఒక మహిళ అడిగింది, ఇక సార్ వస్తున్నాడు కదా సార్, మరి ఈయన దిగిపోతాడా అని అడుగుతున్నారు. అంటే ఏ పరిస్థితులు ఉన్నంటే జనము ఫ్రస్ట్రేట్ అయ్యి చాలా విసిగిపోయి ఉన్నారు. అదంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతమంది 450 మంది రైతులు చనిపోయినండి, 96 మంది ఆటో కార్మికులు చనిపోయారు. పిల్లలకు సరిగ్గా తిండి పెట్టే దమ్ము లేదు నీ ప్రభుత్వానికి. 56 మంది ఫుడ్ పాయిజన్తో చనిపోయినారు. ఒక్క రైతు దగ్గర కన్నా మీ మంత్రులు ఎవరన్నా పోయినరా? ఒక్క ఆటో కార్మికుని పరామర్శించడానికి పోయినరా? నీకు జైల్లో ఉన్న తరగయో బొరగయో నీతో పాటు ఏదో ఛాయలు బియ్యాలు అందించిందని చెప్పి ఆయనతో ఫోటో తీయడానికి నీకు టైం ఉంటుంది. కానీ చనిపోయిన రైతుల దగ్గర పోవడానికి మీ ఎమ్మెల్యేలకు టైం ఉండదు, మీ మంత్రులకు టైం ఉండదు, మీకు టైం ఉండదు. కాలం దగ్గర పడ్డది రేవంత్ రెడ్డికి. ప్రజలే ఆయన శిక్షించడానికి ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సభ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు మీరు చూస్తే ఇంకా బైక్ ర్యాలీ దరిదాపు 3000 మందితో బైక్ ర్యాలీ వస్తుంది. ఈ సభా ప్రాంగణం కూడా ఇప్పటికే నిండిపోయింది. కాబట్టి జరగబోయే దీని నుంచి సూర్యాపేట నుంచే మొదలవుతుంది. 27 నాడు పెద్ద ఎత్తున బహిరంగ సభ కొన్ని లక్షలాది మందితో విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం. వాళ్ళ ఏదేమైనప్పటికీ వాళ్ళ బైక్ ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున యువతే పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఆయువు పట్టు మొదటి నుంచి కూడా యువత అంతా కూడా వాళ్ళ పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఆ యువత ఉద్దేశించి వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతకు ఎలాంటి సందేశం ఏమున్నా, యువత ఏం కోరుకుంటున్నారు?
భవిష్యత్ ఆశాకిరణం తెలంగాణ రాష్ట్రం యొక్క యువతకు ఆకాంక్షగా ఉన్నటువంటి కేటీఆర్ గారు రోడ్డు మార్గంలో వస్తూ ఉంటే కొత్తగూడెంలో యువకు సంబంధించి స్వాగతం కావచ్చు, అదేవిధంగా నాగడపల్లిలో కావచ్చు, నెకరెకల్లో కావచ్చు, అనేక చోట్లలో యువత మొత్తం ఆగి కేటీఆర్ గారు మీరు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్న సందర్భం కనపడతా ఉంది. కాబట్టి యువతలో ఇవాళ ఒక అనిశ్చితి ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యువత పేరు చెప్పుకొని ఇలా నిరుద్యోగ వృత్తి పేరు చెప్పుకొని అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాల పేరు చెప్పుకొని ఉద్యోగ క్యాలెండర్ చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు సాధించిందంటే బూతులకు బాండ్ అంబాసిడర్గా, అబద్ధాలకు అంబాసిడర్గా మారిండు. అబద్ధాలకేమో అంబాసిడర్ అయ్యిండు, బూత్ పదాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. ఇంతకంటే ఇంకేం సాధించింది ఏం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంబంధించిన సామాజిక వర్గం సుమారు 65 లక్షల జనాభా ఉన్నది. 65 లక్షల జనాభా ఉన్న దళిత సమాజానికి కోసం దళిత బంధు దాన్ని ఎత్తేసినావు. ఇలా బలైన వర్గాల కోసం పెట్టిన బీసీ బంధుని ఎత్తేసినావు. యాదవ్ కుర్మ సోదరికి ఎత్తేసినావు. గొల్ల కుర్మ పథకాన్ని గొర్రెల పథకాన్ని ఎత్తుకేసినావు. ఇలా ముదిరాజులకు సంబంధించి, గౌడలకు సంబంధించి, మున్నూరు కాపులకు సంబంధించి, ఎంబీసీలకు సంబంధించి అన్ని కులాలను ఇలా సర్వనాశనటువంటి నాయకుడు ఎవరు ఉన్నారండి రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అన్ని వ్యవస్థలు సర్వనాశన వ్యవస్థ రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కేటీఆర్ గారు సమరశంగా పూజిస్తా ఉన్నారు. రేపు జరగబోయే వరంగల్ సభ ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుకి, రేపు తెలంగాణ భవిష్యత్తుకి పునాది కాబోతా ఉంది. ఆ క్రమంలోనే మా ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు మా ఆశా కిరణం కాబోయే ముఖ్యమంత్రిని స్పష్టంగా యువత చెప్పుకుంటా ఉంది. డెఫినెట్ గా కేటీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. మా యువకుల్ని, మా యువతని, పార్టీ కార్యకర్తల్ని, ఇలా క్రమశిక్షణ గల కార్యకర్తలు అనేక మంది 21-25 సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్న యువత ఉన్నది. డెఫినెట్ గా మరొకసారి కేసీఆర్ రావాలనే ఆకాంక్ష ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నాం. వల్ల ఏదేమైనప్పటికీ సూర్యాపేట ఆ ముఖ్య కార్యకర్తల సమావేశం ఒక మొదటి సమావేశం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలు తరలివచ్చారు. 27న వచ్చే 27న జరిగే ఏదైతే వరంగల్ బహిరంగ సభను ఖచ్చితంగా విజయవంతం చేస్తే మేము ప్రభుత్వం మెడలు వంచేందుకు కూడా ఈ సమావేశం నుంచే మేము శంకరవ పూడిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.